హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఫియర్ మూవీ డైరెక్టర్, ఎడిటర్, రైటర్ హరిత గారు ఉన్నారు. హరిత గారితో మాట్లాడదాం. అసలు వాళ్ళ సినిమా గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాం. హరిత గారు నమస్తే అండి. నమస్తే. యా, ఏంటి ఫియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? మీలో ఏమైనా ఫియర్స్ ఉన్నాయా? అయ్యా, భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎక్కడో ఒకటి ఏదో ఒక విషయంలో ఎవరికైనా భయాలు ఉంటాయి. లేని వాళ్ళు చాలా రేర్ ఉంటారు. ఉండరనేం లేదు, ఉంటారు రేర్. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా భయాలు ఉన్నాయి. ఏంటి అసలు ఈ ఫియర్ గురించి ఒకసారి, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? హౌ విత్ ప్రాజెక్ట్, అంటే మీరు ఇలాంటి స్క్రిప్ట్ తీసుకోవడం ఆల్రెడీ, అంటే హర్రర్ జోన్లో చాలా ఫిల్మ్స్ వస్తుంటాయి. లైక్ నాకు తెలిసి నా చిన్న నుంచి ఇప్పుడు ఒక నియర్లీ ఒక 500-600 దాకా వచ్చుంటాయి. ఏంటి అంటే వాట్ యువర్ గోన్ టెల్ టు ద ఆడియన్స్, అంటే ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మీరు ఫియర్ ద్వారా? అంటే యాక్చువల్గా మనకి నవరసాల్లో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి మనం మూవీ చేసేటప్పుడు. సో ఒక్కొక్క దాని ద్వారా మనం ఆడియన్కి ప్రాజెక్ట్ తీసుకెళ్ళాలి. అందులో నేను నవరసాల్లో భయం అనేది ఎంచుకున్నాను. నెంబర్ 1 ఎందుకు ఎంచుకున్నాను అంటే ప్రతి హ్యూమన్కి చాలా కనెక్టెడ్గా ఉంటుంది కాబట్టి. అండ్ రెండోది, నేను ఏదైతే స్క్రిప్ట్స్ నా దగ్గర మల్టిపుల్ ఉన్నాయో, ఏదైతే నేను మూవీ తీస్తానో ఆడియన్కి దగ్గరగా వెళ్ళేటప్పుడు యాజ్ ఎ మేకర్గా నాకు గుర్తింపు రావాలి అనే ఒక స్వార్థం. సో అందుకనే ఈ సబ్జెక్ట్ పర్టికులర్గా ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అనమాట, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో అందుకనే ఇది చేస్తే నేను ఆడియన్కి దగ్గర అవుతాను అన్న ఒక స్వార్థంతో ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్, అంతే, సింపుల్. ఓకే. అండ్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫిలిం ఫెస్టివల్స్కి కానీ ఇలాంటి అవార్డ్స్కి కానీ వాళ్ళ సినిమాని ఎలా పంపించుకోవాలో తెలియదు. దే డోంట్ నో హౌ టు షోకేజ్. అంటే సినిమా తీయడం వరకు ఓకే, ఆడియన్స్కి రిలీజ్ చేయడం ఇదంతా ఒక ప్రాసెస్. బట్ ఫిలిం ఫెస్టివల్స్కి పంపించడం కానీ ఇదంతా అనదర్ ప్రాసెస్ అనమాట. మనం ఆ సెలెక్షన్, ఆ స్క్రూటినీ అదంతా ఉంటుంది. 38 అవార్డ్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఈజీ థింగ్. దానికి మీరు ఎంత కష్టపడ్డారు, దానికి స్క్రూటినీకి కానీ మీరు అటెండ్ అయ్యి సినిమా టెలికాస్ట్ చేసి వాళ్ళందరికీ అది ఏంటంటే 38 అవార్డ్స్ వచ్చాయి కాబట్టి దాని గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్గా స్క్రిప్ట్ ఏదైతే స్క్రీన్ ప్లే నేను లాక్ చేసుకున్నానో, ఎందుకో నాకు అనిపించింది ఇది కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కదా, దీన్ని అవార్డ్స్కి అప్లై చేయొచ్చేమో ఒక థాట్ వచ్చి, దాంతో నేను అప్పుడే దాని గురించి సర్వే చేసిన అసలు ఎట్లాగా ఏముంటుందని. సో ఫస్ట్ కాపీ వచ్చాక అప్లై చేసుకోవచ్చు బిఫోర్ రిలీజ్ అని చెప్పి తెలిసిందనమాట. సో ఫస్ట్ కాపీ రెడీ చేసిన తర్వాత మనకి ఫిలింఫేర్ అని చెప్పేసి ఏదైతే అవార్డ్స్ ఉంటాయో దాంట్లో ఫిలిం వే ఫ్రీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన ప్రాజెక్ట్ మొత్తం రిజిస్టర్ చేసుకొని మనం ఒక్కొక్కటి చూసి అప్లై చేసుకోవాలి. అయితే ఏంటి అంటే నేను మోర్ దాన్ 50 అప్లై చేసిన ఫెస్టివల్స్కి, ఫిలిం ఫెస్టివల్స్కి. ఎందుకు అంటే అన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్సే. ఎందుకు అంటే 5% ఛాన్స్ ఉంటుంది రావడానికి అని చెప్పారనమాట. సో అందులో మంది డాక్యుమెంటరీ ఆర్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మూవీ కాదు, మంది ప్రాపర్ నేను ఉన్న దాంట్లో చిన్న కమర్షియల్ మూవీ మంది. ఎందుకంటే మ్యూజిక్ కానీ అవన్నీ కమర్షియల్ ప్యాటర్న్. అవార్డ్ అనే దానికి కొంచెం మ్యూజిక్ అవన్నీ కూడా చాలా లిమిటెడ్ ప్యాటర్న్లో ఉండాలి. బట్ మనం ఇది ప్రాపర్ ప్యాటర్నే ఉంటుంది. సో సరే ట్రై చేద్దాము, అప్లై చేద్దాము అన్న ఒక క్యూరియాసిటీతో అప్లై చేయడం జరిగింది. సో ఏమని చెప్పాలి, మన వర్క్ ఉన్న విషయం వల్లే 38 ఫిలిం ఫెస్టివల్స్లో మూవీకి విన్ అయింది. అండ్ డైరెక్టరు, యాక్టర్, అదర్ కేటగిరీస్ అన్నీ కలిపి 70 అవార్డ్స్ వచ్చాయి మనకి. 38 ఫిలిం ఫెస్టివల్లో ఒక మూవీ విన్నింగ్ అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఎందుకంటే మేబీ హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినాయి, మీరు వినే ఉంటారు, బట్ అవి మల్టిపుల్ కేటగిరీస్ ఎక్కువ యాడ్ అవుతాయి. బట్ ఇది 38 ఫిలిం ఫెస్టివల్లో మూవీయే విన్ అయింది. సో అది చాలా టఫ్ జాబ్. ఎందుకంటే మేబీ పర్ఫార్మర్సు లేదా డైరెక్టర్సు, ఎడిటర్సు, మ్యూజిక్ వీటిని కొంచెం ఈజీ ఉంటుంది. కానీ ఒక ఫిలిం ఒక ఫెస్టివల్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మూవీలో విన్ అవటం అనేది మాత్రం డెఫినెట్గా ఆ మూవీకి ఏదో ఒక విషయం అయితే ఉండాలి. ఇదైతే జెన్యూన్ అనమాట. ఐ థింక్ అంటే అక్కడే మీకు ఒక సగం సక్సెస్ వచ్చేసినట్టు. అంటే అలాంటి అవార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది మ్యామ్? అంటే జనరల్గా అవార్డ్స్ ఇవ్వడం ఓకే, ఇంతమందికి మీరు చూపించారు కాబట్టి మూవీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఎలా అనిపించింది వాళ్ళకి మూవీ? ఆబ్వియస్గా బాగుండు బట్టి వాళ్ళు అవార్డు ఇచ్చారు, వెరీ సింపుల్. ఫీడ్బ్యాక్ ఏమి ఉండదు, పర్సనల్ ఫీడ్బ్యాక్ ఏం చెప్పరు. ఇఫ్ దే లైక్ దే గివ్ అవార్డు ఇస్తారు, లేదు అంటే అవార్డు రాదు, అంతే, వెరీ సింపుల్ అనమాట. సో బేసికల్గా సక్సెస్ అనేం కాదు, హ్యాపీ. ఓకే, మనం మంచి మూవీ తీసామన్నా హ్యాపీ అనమాట. బట్ యాజ్ ఏ తెలుగు ఆడియన్గా నేను మన తెలుగు వాళ్ళగా ఇక్కడ రిలీజ్ చేసి కొంచెం పేరు వస్తేనే అదే మెయిన్ తృప్తి ఉంటుంది మనకి. ఆ ఫీల్ మనకి ఈజీగా పోదు. సో అప్పుడు కొంచెం నాకు రియల్ హ్యాపీనెస్ అప్పుడు వస్తుంది. సో అప్పటి వరకు డిసెంబర్ 14th వరకు అది వెయిట్ చేయాల్సిందే 100%. సో ఏంటంటే మీరు జనరల్గా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఏంటంటే మీరు ఏంటి ఇందాక ఏదో బిజినెస్
ఏం చేశారు మీరు అంటే ఎంబీఏ MBA ఇంటర్నేషనల్ బిజినెస్. ఓకే, ఇంకోటి ఏదో సారీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఇంటర్నేషనల్ మార్కెటింగ్, డాక్టర్ అని ఇంకోటి ఏదో ఉంది, పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ పిహెచ్డి. ఆస్ట్రాలజీలో డిప్లొమా, మాస్టర్స్, అదే అవి చేసుకుంటే పిహెచ్డి. ఏంటంటే ఇన్ని సెక్టార్స్లో అంటే ప్రావీణ్యం పొంది వై యు ఆర్ ఇన్ టు డైరెక్షన్ అంటే ఏం అంటే దీనికి ముందు ప్రొడక్షన్ కూడా చేసినట్టున్నారు కదా, ఏంటి అసలు ఇన్ని ఫీల్డ్స్లో? అంటే జనరల్గా మేల్ పర్సన్స్కే ఉంటుంది అంటే ఏదో ప్రాపర్గా ఒకటే చేసుకోవాలి కాన్సన్ట్రేట్గా, కానీ ఇన్ని ఫీల్డ్స్లో అసలు ప్రావీణ్యం పొంది ఎక్స్పీరియన్స్ తీసుకొని అండ్ ఫైనల్లీ ఇంటూ డైరెక్షన్ అనేది ఏంటి అంటే? అంటే నేను ఐ జస్ట్ గో విత్ ఫ్లో యాక్చువల్గా చెప్పాలి అంటే. వెళ్ళిన తర్వాత ఎంత రిజల్ట్స్ వచ్చే వరకు ఫైట్ చేస్తాం, మళ్ళీ ఈజీగా వదిలిపెట్టను ఏది కూడా. సో నేను ఐటీలో కూడా స్టాండర్డ్గా మంచిగా వర్క్ చేసిన, దాని తర్వాత అనుకోకుండా రియల్ ఎస్టేట్లోకి వచ్చాను అనమాట. రియల్ ఎస్టేట్ కూడా ఉంది మధ్యలో. ఓకే, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేటే మన సో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇనీషియల్గా అక్కడ కూడా స్ట్రగుల్స్ ఉండే, ఐ డెంట్ క్విట్ అనమాట. సో అక్కడ కూడా మంచి స్టాండర్డ్గానే ఉన్నాము. అలాగా రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడే నేను మిగతా అంటే ఐటీ చేస్తున్నప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసేసుకున్నా నేను. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ అదంతా హెల్ప్ అయింది, దాంట్లో చేసుకున్నా. తర్వాత ఆస్ట్రాలజీలోకి రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఆస్ట్రాలజీ ప్రోగ్రెసింగ్ అంతా నడుస్తుంది, దాంట్లో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నా ప్రైవేట్గా. మూవీ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అంటే అసలు అన్ప్లాన్డ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అభి గురించి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది, అనుకోకుండా నేను డైరెక్టర్గా రావడం జరిగింది. వచ్చే ముందు కూడా ఇందులో కూడా నేను కోర్సెస్ చేసే వచ్చాను. సో నేను నార్మల్గా అయితే లేదు, నేను అసలు నువ్వు ఏదన్నా పని నాకు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటా, తర్వాత ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాను. సో అలా లేకుండా నేను చేయలేను, నాకు అన్నీ కూడా ప్రాపర్గా తెలియాలన్నమాట, పిన్ టు పిన్ అంతా తెలిస్తేనే అప్పుడు నేను హ్యాపీగా పని చేసుకోగలను. అండ్ మూవీ గురించి వస్తే ఫస్ట్ వేదిక గారికే చెప్పారా ఆర్ ఎల్స్ ఇంకా యూ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ ఆర్? మైండ్లో ఆప్షన్స్ ఉండే, చెప్పటం తనకే. ఓకే, సో తను స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు అంటే షీ వాజ్ రెడీ టు డూ అంటే నేను ఫస్ట్ ఎప్పుడైతే వీడియో కాల్లో నరేట్ చేశానో ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. నరేషన్ కొంతమంది చాలా వరస్ట్గా చేస్తారని విన్నా. అవునవును, నేను పర్వాలేదు బాగానే చేస్తా, బట్ ఎదురుగా ఉండి చేస్తా, పైగా తెలుగులో కదా మన భాష తెలుగు కాబట్టి మనకు నచ్చినట్లు హ్యాపీగా చేసుకుంటాము. సో సడన్గా తనతో ఈ తెలుగులో ఉన్న స్క్రిప్ట్ని ఒకేసారి నేను హిందీలో ఇంగ్లీష్లో సగం సగం ముక్కలుగా ట్రాన్స్లేషన్ చేసుకుంటూ చెప్పడం అనేసరికి ఐ వాజ్ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనుకున్నా నేనైతే. బట్ తను అది గ్రహించింది. సో నేను ఏదైతే చెప్తున్నానో ఓకే ఇది కాంప్లెక్స్ సబ్జెక్ట్, సంథింగ్ ఈజ్ దేర్ అని తనకి అనిపించింది. తర్వాత బాండ్ స్క్రిప్ట్ మొత్తం పంపించాను, పంపించిన తర్వాత అదంతా చదివి తను వెంటనే చెప్పారు. ఓకే, అండ్ ఓవరాల్ అంటే ఈ మూవీ ప్రాసెస్, ఈ జర్నీ అంతా మీకు ఎంత అంటే ఒక 1 year 2 years పట్టిందా? అంటే నేను ఓన్లీ స్టోరీకి 1 year తీసుకున్నాను. ఇప్పుడు మూవీ మనం స్టార్ట్ చేసి ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు రిలీజ్ డేట్కి 1 year, సో 2 years టోటల్. సో అంటే జనరల్గా ఇంతమంది స్టార్ క్యాస్ట్ అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, ప్యాడింగ్ చాలా మంది తీసుకున్నట్టున్నారు, మీరు హౌ యూ హ్యాండిల్డ్ అంటే మీరు అంటే మీకు డెబ్యూ డైరెక్షన్ కదా, అంతమందిని తీసుకొని వాళ్ళందరూ చేస్తే పర్ఫార్మెన్సెస్ అన్ని చేయించుకొని ఇట్స్ నాట్ లైక్ అంటే ఈజీ థింగ్ కదా, అంటే ఎలా మీరు హ్యాండిల్ చేయగలిగారు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని? యాక్చువల్గా ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా ఉంటే ప్రొడక్షన్ కొంచెం ఈజీ ఉంటుంది అనేది నేను ముందే తెలుసుకోవటం వల్ల ప్రీ ప్రొడక్షన్ చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నా, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్ బేసికల్గా. సో ఐ నో హౌ టు హ్యాండిల్ ద పీపుల్ మేనేజ్మెంట్ అంతా కూడా కొట్టిన పిండి నాకు. సో ఫర్ మీ ఎవరిని చూసినా నాకు ఒక రిసోర్స్ లాగా ఉంటారు. సో వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా వర్క్ చేసుకోవాలి అనేది నాకు తెలుసు, అది ఏ ఫీల్డ్ అయినా నాకు ఫర్ మీ ఇట్స్ ఎ రిసోర్స్. అది నాకు సెకండ్ హెల్ప్ అయింది. థర్డ్ ఏంటి అంటే నేను ఫస్ట్ టైం డైరెక్టర్ నేను ఫీల్ అవ్వలేదు, వాళ్ళు నన్ను ఫస్ట్ టైం డైరెక్టర్ ఫీల్ అవ్వలేదు. అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ నా మీద వచ్చింది, అది నా బ్లెస్సింగ్. బికాస్ నేను వెరీ క్లియర్, ఎందుకంటే నేను విత్ సీన్ నెంబర్స్తో సహా నాకు మెమరైజ్ నేను సెట్కి వెళ్ళగానే అంత మెమరైజేషన్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా నా మైండ్లో అట్లా ఫీడ్ అయిపోయింది. ఎందుకంటే 1 year స్టోరీ మీద కూర్చుంటే ఇంకేముంటుంది మైండ్లో అత్తా ఉండదు. తర్వాత ప్రీ ప్రొడక్షన్ 3 months గట్టిగా కూర్చున్నాం. సో మేము వెళ్తే తెలుసు ఏ యాంగిల్లో ఎక్కడెక్కడ కెమెరాస్ పెట్టుకుంటున్నాం, ఏ షార్ట్స్ పెట్టుకుంటున్నాము, అంతే. మీరు అంటే బాగా యూస్ చేసిన కెమెరాస్ అవన్నీ అంటే జనరల్గా కొత్తగా వచ్చే వాళ్ళకి లైక్ ఇలాంటి ఫిలిమ్స్ తీయడానికి వాళ్ళకి దే డోంట్ నో, అంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మీరు ఈ ఫిలిమ్స్లో వాడిన కెమెరాస్ అవన్నీ అంటే ఆండ్రూ గారు మనకి డిఓపి సార్తో మేము ప్రీ ప్రొడక్షన్ ఇద్దరం బాగా కూర్చున్నాం.
సో నేను ఎట్లా కావాలనుకుంటున్నాను ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ కదా మూవీ. అవునవును అవును. సో అందుకే నేను సో దీనికి నార్మల్ లైటింగ్ ఉండకూడదు, ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అలాగా మేమిద్దరం చాలా కూర్చొని ఉన్నాం ప్రీ ప్రొడక్షన్లో. అప్పుడు సారే సజెస్ట్ చేశారు రెడ్ మాన్స్టర్ది, సారే సజెస్ట్ చేశారు. నేను చెప్పా ఏది బెస్టో దీనికి అది మీరే సజెస్ట్ చేయండి అన్నాం, బికాజ్ వాళ్ళే బెస్ట్ సజెషన్ చేస్తారు డిఓపీసే. అవునవును. సో ఆయన సజెస్ట్ చేశారు, ఐ సెడ్ ఓకే విల్ గో విత్ అంతే. యా, అండ్ జనరల్ ఇలాంటి ఫిలిమ్స్కి లైక్ నవ్ డేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మీరు ఎంత డైరెక్ట్ చేయగలిగినా కానీ ఆ హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎలా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం అనేది. సో మ్యూజిక్ పరంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిట్టింగ్ పరంగా హౌ యూ వర్క్ విత్ అంటే అనూప్ గారు ఎలా ప్లాన్ ఫస్ట్ మూవీకి కూడా లక్కీ లక్ష్మణ్ కూడా అనూప్ గారే కదా. సో ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ, అంటే నేను పని చేస్తుంటే అందరితో ఒక ఫ్యామిలీ లాగా అనిపించేది, కానీ నాకు ఎక్కడ కూడా ఏది డిఫరెన్సియేషన్ నాకు తెలీదు. సో అలాగైతేనే నేను పని చేయగలను. సో అనూప్ సార్ అసలు ఈజ్ బెస్ట్ అసలుకి, అంటే ఆయన మ్యూజిషియను ఏదైనా అనొచ్చు, ఏ పదమైనా చిన్నదే. హీస్ వెరీ అంటే చాలా అంటే అంత పెద్ద వ్యక్తితో మీరు వర్క్ చేస్తున్నారనే ఫీలింగ్ ఉండదు. నాకైతే అసలు ఎప్పుడు అలాగా ఇవ్వలేదు ఆయన. మంది నిజం చెప్పాలంటే చాలా చిన్న మూవీ ఆయన చేసే వాటిలో, అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. సో చాలా బెస్ట్ ఉంటుంది మ్యూజిక్. సో మ్యూజిక్ గురించి కూడా కంపల్సరీగా మాట్లాడతారు. నాకు టీజర్ మ్యూజిక్ అంటే చాలా బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ మనం ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసినాం అంటే ఎందుకు చూడాలి అనేది మనకు అక్కడ అర్థమైపోవాలి, ఆ 2 minutesలో 1 minuteలో మనకు అర్థమైపోవాలి. సో అలా కట్ చేశారు, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే డెఫినెట్గా ఫస్ట్ టైం మూవీ కానీ కొన్ని మూవీస్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ రోజు రేపు మ్యూజిక్ ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది అనేది మనం అనిరుద్ మ్యూజిక్ వీళ్ళందరూ వచ్చాక వింటున్నాం. కానీ నేను చాలా స్ట్రేంజ్ ఏంటంటే మొన్న రీసెంట్గా కిల్ మూవీ చూసాను. అసలు మ్యూజిక్ ఎక్కడ అసలు నీకు అవసరం లేదనిపించింది ఒక మూవీకి. అంటే ఎంత సీనియారిటీ ఉండాలి డైరెక్షన్లో. సో అప్పటి వరకు కూడా మనకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈక్వల్ టు హీరోయిన్ లాగా. ఇట్స్ కనిపించిన ఒక టెక్నీషియన్ మ్యూజిక్ కదా. అండ్ మీరు ఈ ఫియర్ పరంగా అంటే జనరలీ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. సో అలా మీరు ఫియర్ పరంగా మీరు నేర్చుకుంది ఏంటంటే లైక్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ వర్క్ అంటే ఎక్కడన్నా నేను మిస్ అయిన ఏదన్నా ఉంటే నెక్స్ట్ టైం అవి మనకి హెల్ప్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ నేను నేర్చుకోవటం అంటే ఇంకొక 2-3 విషయాల్లో, అంటే లైటింగ్ విషయం ఒకటి ఇంకొంచెం నేర్చుకోవాలనుకున్నా నేను. అంతే, లైటింగ్ ఒకటే నేర్చుకోవాలనుకున్నా మేజర్గా. ఎందుకంటే మిగతా అన్నీ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయినాను కదా, సో నాకేమీ పెద్ద అనిపించలేదు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక కామన్ డిస్కషన్ ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా, ఒక సినిమాకి వచ్చే గెస్ట్లు, ఇదంతా చాలా నడుస్తుంది యాక్చువల్లీ. అంటే పిలిచిన కొంతమంది గెస్టులు రారును, ఇలా చాలా డిస్కషన్ యూ నో ఎవ్రీథింగ్ ఇన్ ద ఇండస్ట్రీ కదా. ఐ థింక్ మీ టీజర్ రానా గారు షేర్ చేసినట్టున్నారు. షేర్ చేశాక చాలామంది స్టోరీ చూసి, చాలామంది టీజర్ చూసి, టీజర్లో కమెంట్స్లో కూడా రానా గారి నేమ్ మెన్షన్ చేసింది అంతా నేను చూశాను. ఏంటంటే అంటే రానా గారు ఏంటి అంటే ఆయనకి ఏమైనా చూపించారా టీజర్, అంటే ఏమైనా వర్క్స్ కానీ ఎలా? వేదిక రానా గారితో కాంటాక్ట్ చేసి చూపించిన తర్వాత రిలీజ్ చేశారు. సో నాకు తక్కువే కాంటాక్ట్స్, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఇక్కడ బడ్జెట్ పరంగా మాట్లాడుతున్నాం, కంటెంట్ పరంగా ఎవ్రీ సినిమా ఇస్ సేమ్ అంతే. బడ్జెట్ పరంగా చిన్న సినిమా పెద్ద సినిమా అంతే, కంటెంట్ పరంగా సినిమా ఇస్ సినిమా అంతే కదా. అయితే ఏమవుతుందంటే గెస్ట్లు అంటే డెఫినెట్గా చూడు, ఇప్పుడు నువ్వు నాకు బాగా పరిచయం, నేను ఏదైనా చేసినా వస్తే ఫ్రెండ్షిప్గా రావాలి లేదా ఆబ్లిగేషన్గా రావాలి. సి ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు నేను ఎప్పుడో పెట్టుకోవాలనుకుంటున్నా, ఆ టైంకి అవైలబిలిటీ ఉండాలి. సో డెఫినెట్గా నేనైతే ఇప్పుడు వరకు చూస్తున్నాను కదా, అందరూ అవైలబుల్ ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు, వస్తారు. మరీ అందులో ఏం కాదు. మరి ఇప్పుడు నేను కొత్త దాన్ని అడిగేస్తే ఎలా వస్తారు? రారు కదా, ఇట్ టేక్స్ టైం, మొహమాటం కూడా ఉంటుంది. సరే వస్తామని చెప్తారు. అప్పుడు ఎన్ని సినిమాలకి వెళ్ళాలి? మనకి ఈ మంత్ ఎన్ని రిలీజ్ అవుతుంది చెప్పు, లాస్ట్ మంత్ ఎన్ని అయినాయి? ఒక 100 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఉన్నోళ్ళు ఎంతమంది మన దగ్గర? సో ఎన్ని సినిమాలకని వెళ్తారు? సో మనం కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఇది నాకు ఇందాక వచ్చిన డౌట్ ఏంటంటే December 14th కదా మన సినిమా రిలీజ్. బిఫోర్ దట్ మనకి పుష్ప రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్ పరంగా ఎలా అంటే, ఇప్పుడు పుష్ప అంటే దే హ్యావ్ సమ్ ఆక్యుపెన్సీ, అంటే ఇన్ని థియేటర్స్ వాళ్ళకు ఉండాలి. అది లోకల్ అయినా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఎగ్జిబిటర్స్ అయినా ఈ థియేటర్లో పుష్ప పడిపోవాల్సిందే అని ఉంటుంది. బట్ ఒక 1 week వితిన్ 1 week గ్యాప్లోనే 9 days గ్యాప్లోనే మీరు అంటే మీకు ఆక్యుపెన్సీ గురించి కానీ థియేటర్స్ గురించి ఇది ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే? అంటే నాకు మనకి కొన్ని స్క్రీన్స్ సరిపోతుంది, ఎక్కువ మనకి అవసరం లేదు కదా. ఆ స్క్రీన్స్ ఫిల్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందంటే వాళ్ళే ఇస్తారు, అట్లే ఉండదు. ఖాళీగా ఎవరు పెట్టుకోరు కదా. సో కంపల్సరీగా కొన్ని స్క్రీన్స్ ఇస్తారు, అట్లేమి అసలు ఇవ్వకుండా ఏమి ఉండరు. కొన్ని స్క్రీన్స్ ఇస్తారు,
మన మూవీ కంటెంట్ బట్టి మనకి కావాలంటే ఎక్కువ పెంచుతారు, లేదా ఫిల్ అవుతే ఉన్నాయి ఉంచుతారు. సో ఇట్స్ నాట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, ఇట్స్ ఎంత మనకి ఫిల్ అవుతున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్ అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే పుష్ప కాస్టింగ్ అని, పుష్ప యొక్క ఐ మీన్ కాస్టింగ్ ఇన్ ద సెన్స్ టికెట్ కాస్టింగ్ అని, ఆ ఒక సునామీలో మనకి దొరకటం చాలా కష్టమే, బట్ దొరుకుతాయి, మరీ దొరకకుండా అయితే ఉండవు. అంటే ఇండస్ట్రీలో జనరల్ ఏంటంటే ఒక సేయింగ్ ఉంటుంది కదా, అన్ని సినిమాలు ఆడాలని. పుష్ప ఆడుతుంది, డెఫినెట్గా మన సినిమా కూడా ఆడుతుంది నెక్స్ట్. అండ్ అంటే ఇది నా జనరల్ ఫైనల్ కంక్లూడ్ చేసే ముందు, ఇప్పుడు ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు పుష్ప వస్తుంది, గేమ్ చేంజర్ వస్తుంది, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. యువర్ ఒపీనియన్ అంటే పుష్ప మీరు ఆల్రెడీ 1 చూసే ఉంటారు, 2 ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు, వితౌట్ ఎక్స్పెక్టేషన్ వెళ్తా మూవీకి, దానిలాగా చూస్తా, బాగుంటే ఎంజాయ్ చేస్తా, బాగపోతే బాధపడతా. సో ఎందుకంటే నేను చాలా సిన్సియర్ ఆడియన్ని, సో బాగపోతే చాలా బాధపడతా, ఇంటికి వచ్చి ఒక 2-3 రోజులు బాధపడతా. అండ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కూడా వస్తుంది. మీరు అంటే నేను తర్వాత అడుగుతాను గేమ్ చేంజర్ గురించి. మీరు అంటే ఇప్పుడు వరకు సాంగ్స్, టీజర్ ఇవన్నీ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించింది మీకు కంటెంట్? ఓకే, బాగానే అనిపించింది. అంటే నేను అదే చెప్పింది, అసలు ఏం జడ్జ్ చేయను మూవీ యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం కదా జనరల్. చాలా కష్టం నిజం చెప్పనా, అసలు టీజర్లకి ట్రైలర్లకి చాలా ఇంపాసిబుల్, వి కాంట్ జడ్జ్. అండ్ మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి ఇది నా ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ కంక్లూడింగ్ ఇంటర్వ్యూ. చాలామంది అంటే నేమ్స్ మెన్షన్ చేసినా చెప్పినా అది ఎలాగైనా వాళ్ళకి రిలేటెడ్ కాబట్టి తెలుస్తుంది. ఈ సెలబ్రిటీస్ ఆస్ట్రాలజీ చూడటం అంటే జనరల్లీ అందరూ చూస్తుంటారు ఆస్ట్రాలజీ. ఇప్పుడు చాలా ఫోన్లో కూడా యాప్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ కొట్టేస్తే ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోతాయి, రాశి కానీ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. ఒక సెలబ్రిటీస్ జాతకం చూడటం తప్పని ఎక్కడ లేదు, చూడొచ్చు. బట్ అది పబ్లిక్ ప్లాట్ఫామ్ డొమైన్స్లో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇది కరెక్ట్ కాదు, నేను చాలాసార్లు చెప్పాను. ఎవరి గురించి అయితే ఉద్దేశించిందో ఒకవేళ ఆ వీడియో తిట్టుకోవద్దు, బట్ కానీ ఆయన నన్ను పర్సనల్గా కలిసినా ఆయన చేసిన తప్పే అని నేను చెప్తాను. నేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఒక మనిషి గురించి వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడటమే తప్పు. అండ్ బీయింగ్ మనం ఒక శాస్త్రం, ఒక గౌరవమైన స్థానంలో ఉండి ఇలా మాట్లాడితే మన శాస్త్రాన్ని, మన దాన్ని మనమే అవహేళన చేసుకున్నట్లు అవుతుంది తప్ప దీంట్లో వేరే ఉండదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సరే అలా ఒక సెలబ్రిటీ పర్సనల్స్ మెన్షన్ చేయకూడదు అనక, బట్ మీరు మొన్న మధ్య ఒక రామ్ చరణ్ గారి అయ్యో నేను మెన్షన్ చేయలేదు, నేను ఏం చెప్పినానంటే అది మీరు ఎలా మెన్షన్ చేయగలిగారు అనేది నా పాయింట్. నేను క్లియర్గా ఏమని చెప్పానంటే అలా చేయకూడదు, నేను ఎప్పుడు చేయలే, కానీ ఒక్కసారి ఆయన అలా మాట్లాడితే నాకు బాధ అనిపించి అప్పుడు నేను దానికి నేను స్టేట్మెంట్ చెప్పి ఒక వీడియో నా యూట్యూబ్లో ఉండదు, ఒక్క వీడియో పెట్టినా అని క్లారిటీగా చెప్పాను. నేను అందుకే అసలు బట్ జనరల్ గా అలా రీచ్ అలా వెళ్ళిపోతుంది, అది కూడా మంచిది అనే పెట్టా. అదే చెడు అయితే నేను పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే ఆయన చెప్పింది నాకు నచ్చక అదేనా పెట్టాను తప్ప అది కూడా అసలు నేను పెట్టేదాన్ని కాదు, పెట్టకూడదు కూడా. ఈవెన్ నేను అందుకే చాలా క్లియర్ చెప్పా, అలా చూడకూడదు, అలా పెట్టకూడదు. నేను ఒక సందర్భంలో చేసా, అది తప్ప ఇంకెప్పుడు నేను చేయలేదు అని చెప్పాను అనమాట. సో ఫైనల్లీ December 14th మన సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. లైక్ ఎన్ని సినిమాలు వచ్చినా కానీ, అంటే అది రామ్ కామ్ అయి ఉండొచ్చు, కామెడీ అయి ఉండొచ్చు, ఎంటర్టైనర్ అవ్వచ్చు, అండ్ ఇలాంటి సినిమాలు అయి ఉండొచ్చు, డెఫినెట్లీ పీపుల్ విల్ గివ్ ఏ కాల్. అంటే మనకు నచ్చితే డెఫినెట్లీ చెప్తారు ఇలాంటి సినిమా బాగుంది, ఇది భయపడ్డం, థ్రిల్లర్ కానీ హర్రర్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇలాంటి మూవీస్. సో మీ ఫియర్ గురించి మీరు ఆడియన్స్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఫైనల్లీ? నేను తెలుగు అమ్మాయిని, మీలో ఒక దాన్ని, చాలా చిన్న కుటుంబం నుంచి కష్టపడి, అందరూ కష్టపడతారు, నేను దానికి ఎక్స్క్యూజ్ చేయట్లా, బట్ కానీ అంటే సుఖంగా అయితే రాలేదు, ప్రాపర్గా అందరూ లాగానే కష్టపడి స్థాయికి వచ్చాను. అనుకోకుండా చేసిన ప్రయాణంలో దర్శకత్వానికి వచ్చాను. నాకు తెలుగు ఆడియనే ఇంపార్టెంట్. సో కంటెంట్ బేస్డ్గానే ఈ మూవీ నేను చేశాను. డెఫినెట్గా కమర్షియల్ మూవీ అని నేను చెప్పను. ఒక్క అవకాశం, అంటే అన్ని మూవీస్కి మీరు ఎట్లా అవకాశం ఇస్తారో అట్లాగే నా మూవీకి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ సక్సెస్ అవ్వాలని చెప్పి కేరళ వెళ్ళి మలయాళంలో ఇది తీసి అక్కడ హిట్ కొట్టి మళ్ళీ అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ చూపించి ఇట్లాంటి ప్యాటర్న్ నేను చేయలేను. నేను తెలుగు వాళ్ళని నమ్ముకొని వచ్చిన, తెలుగు అమ్మాయిగానే సినిమా తీసిన. సో మీకైతే అట్లీస్ట్ మీరు ఏమంటారు, సూపర్ డూపర్ కాబట్టి మీరు గర్వపడేలాగా అయితే నేను చేసిన. అందుకనే అట్లీస్ట్ మనం ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియా, మన ఇక్కడ తెలుగు అమ్మాయిగా ప్రతి అవార్డ్స్ని గెలుచుకొని వచ్చాను. కాబట్టి మీ యొక్క ఏమంటారు, ఇది కూడా మీ మనసును కూడా నేను గెలుచుకోవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో
ఇది ఒక హంబుల్ రిక్వెస్టే. అంటే మీరు వెళ్ళిన టైము మనీ వేస్ట్ అని అయితే అనిపించకుండా చేశానని అయితే నేను నమ్ముతున్నాను. సో మీ అందరూ బ్లెస్సింగ్స్, మీ ఇంట్లో ఒక అమ్మాయి అనుకొని మీరందరూ వెళ్ళి చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, సో December 14th, free year on theatres. అంతే. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.